రైట్. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల మీద చర్చకు సంబంధించి సవాల్ చేసి మాట తప్పారని చెప్పేసి మీ పార్టీ ఆరోపిస్తోంది. అవును. సో, ఎట్లా చూస్తారు మీరు? అంతే గదా! మాట తప్పిండు గదా! హ్మ్. ఆయననే గదా! ఎందుకని ఆయన ఆహ్, చర్చకు రాలేదంటారు? ఆహ్, అంతే భయం. ఇప్పుడు ఆయన నోరు విప్పితే బూతులొస్తాయి, అబద్ధాలు. అబద్ధాలు, బూతులు తప్ప ఇంకొకటి ఏం మాట్లాడడు. ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి మొఖం లేని వ్యక్తి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులొస్తారు, ఎదురుబడతారు. ఉన్నదున్నట్టు పేపర్ ఆధారంగా జరిగింది జరిగినట్టుగా పూసగుచ్చినట్టు చెప్తారు. ఆయన దగ్గర ఏం లేదు గదా! ఆయన హ్మ్. చెప్పుడే ఆయన అబద్ధాలతోటి స్టార్ట్ అయితది ఆయన మాటలు. అందుకని అబద్ధాలు నిజాలుగా చే చెప్పినటువంటి అబద్ధాన్ని నిజం కాదు గాబట్టి ఆయన ఆ ఛాలెంజ్‌ని ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నాడు గాబట్టే రాలేదేమో అని అనుకుంటున్నా.